సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కంప్లీట్ చేసాం సార్. వాళ్ళు అక్కడ నుంచి ఆ బంగారాన్ని తీసుకొని రాజంపేట అనే ఒక ఊర్లో పెట్టారు. ఆ బంగారాన్ని రికవరీ చేసి అదంతా చేయడానికి ఒక 12 రోజులు పట్టింది. అచ్చా. తర్వాత అండి తొట్టంబేడు తర్వాత తొట్టంబేడులోనే ఇంకొక కేసు ఉంటుంది సార్. ఎందుకంటే మన తిరుపతి టౌన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక లేడీ ఉంటుంది. భర్తతోటి కొద్దిగా దూరంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఏదో వైవాహిక జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులతోటి ఆ క్రమంలో కొద్దిగా ఆమె అక్కడక్కడ బయట వెళ్ళడం ఇలాంటి చెడు పనులు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఏపీఎస్పీ వెంకటగిరి బెటాలియన్లో పనిచేస్తూ అక్కడ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయినటువంటి ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఒక అతను వీళ్ళకి పరిచయం అవ్వడం. ఈమెకి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారము దాన్ని తీసుకొని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆమెను చంపడం. అదే మళ్ళీ తెలుగంగ కెనాల్లో వేయడం. 2013 మే నెలలో అతను వాటర్ ఉన్నదని శవం విసురుతాడు. వాటర్ లేక ఆ శవం అక్కడే ఉండిపోవడం. తెల్లారి చూసుకోలేదు సార్ అది. మళ్ళీ మార్నింగ్ కాసరం అనే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ కాల్ చేయడం, మేము వెళ్ళడం, దాన్ని బయటికి తీయడం, ఫోటోగ్రఫీ అంతా నీట్గా చేయించి బాగా పబ్లిసిటీ ఇవ్వడం, ఆమెను కనుక్కొనడం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కనుక్కోవడం. వాళ్ళు వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకొని ఈమె మొబైల్కి సంబంధించినటువంటి డాటాను కానీ ఎందుకు ఈమె ఎవరు చంపి ఉండొచ్చు అనేది ఇదంతా బ్యాక్ ఎండ్లో అంతా వెరిఫై చేస్తే ఒక 5 మంది ముద్దాయిలు ట్రేస్ అయ్యారు సార్. వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి స్టోరీ. చివరికి 5 మందికి జీవిత ఖైదు పడింది సార్. దాంట్లో ఇది సూపర్ అండి. 5 కలిపి చేశారా? 5 కలిపి చేశారు సార్. అంటే ఈ బండి ఏపీఎస్పీ కానిస్టేబుల్ సస్పెండెడ్ కానిస్టేబుల్ కాకుండా మరో నలుగురు ఉన్నారు. వివరాలలోకి వెళ్తే సార్ ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను ఒకరోజు ఒక లాడ్జిలో ఒక వేశ్యతో కలుస్తాడు సార్. ఆమెకి చెప్తాడు నీకు లైఫ్ ఇస్తానని చెప్పి తీసుకొని పోయి సపరేట్గా ఒక రూమ్లో పెట్టుకొని ఒక సంసారం రన్ చేస్తూ ఉంటాడు. అదే కాకుండా అతను చేసినటువంటి కొన్ని చెడు పనులతోటి అతను రిమూవ్ చేసేశారు బెటాలియన్లో. అతను ఏం చేశాడు, హోంగార్డ్స్ ఇప్పిస్తానని, హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు పోలీస్ శాఖలో పలుకుబడి ఉందని, చాలామంది ఆఫీసుల దగ్గర నాకు పలుకుబడి ఉందని చాలామంది అతనికి తెలిసిన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ దగ్గరనే చాలామంది దగ్గర లక్షల డబ్బులు వసూలు చేసి ఉంటాడు. ఈ క్రమంలో ఏం చేస్తాడంటే ఆ భార్య ఎవరైతే అతను చేసుకున్న వేశ్య ఉన్నదో ఈ ఉన్న డబ్బులంతా కరిగిపోవడం, చివరికి మళ్ళీ ఆమెతో ప్రాస్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నుండి ఎవరన్నా వస్తే ఈమె కూడా వెళ్తుంది అని చెప్పి ఆమెను పంపి ఆ వచ్చే డబ్బులు తీసుకోవడం. అంటే ఒక 2000 అమౌంట్ వచ్చింది అనుకోండి, విక్టిమ్కి ఒక 1000 1500 ఇవ్వడం, వీడు 1500 పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎక్కడో ఇద్దరి మధ్య కొద్ది డిస్ప్యూట్ వచ్చి ఆమె ఏదో రూడ్గా ప్రవర్తించిందని దాన్ని మనసులో పెట్టుకొని వీడు ఒకరోజు ఆమె బర్త్డేకి గంగమ్మ గుడి ఉంది సార్ మనకి ఇక్కడ, తాతయ్యగుంట గంగమ్మ గుడి. ఆమె స్కూటర్లో పోతూ ఉంటే వీడు వీంతో పాటు ఉన్న ఆ లేడీ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇద్దరు చూసి ఇంత గోల్డ్ ఉందా ఈమె దగ్గర, మనం చాలా కష్టాల్లో ఉన్నాము, ఈమెకి ఎవరూ లేరు, ఆల్రెడీ భర్తతో కూడా దూరంగా ఒంటరిగా ఉంటుంది అని ఒక ప్లాన్ వేసి ఈ హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానన్న ఫ్రెండ్స్ ఎవరైతే ప్రెజర్ చేస్తున్నారో డబ్బుల కోసం వాళ్ళందరినీ డబ్బులు సెటిల్ చేస్తాను రమ్మని పిలిపించి ఆ లేడీకి వేరే దగ్గర నుంచి చెన్నై నుంచి ఒక పర్సన్ వస్తున్నాడు, అతన్ని మీట్ అయితే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుందని, ఆమె నాది ఈరోజు బర్త్డే నేను యాడికి పోనన్నా కూడా బలవంతం పెట్టి అర్ధగంట సేపే టైం అది ఇది అని చెప్పి తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మీరు ఈ పని చేయకపోతే మీ డబ్బులు రావు, మీరు చేయకపోయినా నేను చేసి మీ పేరు చెప్తాను అని వాళ్ళని కన్విన్స్ చేసి అందరూ కలిసి ఆమెను చంపి. ఎంతమంది అంటే వాళ్ళు? 5 సార్. 3 వాళ్ళు, వీళ్ళిద్దరు 5. మేల్ అండ్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్ ముగ్గురు. ఎవరు ప్రెజర్ ఇస్తున్నారు? వాళ్ళు ప్రెజర్ ఇస్తూ డబ్బులు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళంతా స్నేహితులే. దాంట్లో ఒక డిగ్రీ చదువుతున్న పిల్లోడు కూడా ఒకడు ఉంటాడు. అయ్యో. వాడు ఇంటి ఎదురుగా ఉంటాడు. వీడు రిమూవ్ అయినా కూడా యూనిఫామ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు క్రేజీగా పోలీస్ కదా ఏదన్నా మనకు ఉపయోగపడతాడని తిరుగుతూ ఉంటాడు. వాని హెల్ప్ కూడా తీసుకొని ఆమెను చంపేసిన తర్వాత అక్కడి నుంచి ఆ హోంగార్డ్ ఉద్యోగానికి డబ్బులు కట్టిన వ్యక్తి కారులోనే తీసుకొని ఆమె వచ్చిన స్కూటర్లో ఇతను ముందు పోతూ యూనిఫామ్లో తిరుపతి నుంచి బయలుదేరి రేణుగుంట దాటి ఏర్పేడు దాటి శ్రీకాళహస్తి దాటి టువర్డ్స్ వెంకటగిరి వైపు, అంటే అతను ఆ ప్రాంతం అన్నట్టు, దాంట్లో ఉన్న ఐపీఎస్పీ కానిస్టేబుల్ది బాలాయపల్లి మండలం అతను వాటర్ పోతున్నాయి అనుకున్నాడు. ఈ మధ్యకాలంలో పోయినట్లేడు ఆ కెనాల్ వైపు. సో పైనుంచి ఇసురుతారు మూట అంతా ప్రిపేర్ చేసి చేస్తారు.
ఉదయం 10 గంటలకు ఆమె తెంపులు వేటప్పుడు చూస్తారు, ఒక పథకం ప్రకారం రాత్రికి చంపుతారు. చంపిన తర్వాత దాన్ని అక్కడ పడేస్తారు. అది వాటర్ లేకపోవడంతో అక్కడే ఉంది. మార్నింగ్ గ్రామస్తులు బ్లడ్ స్టెయిన్స్ ఇదంతా మూటకు ఉండడంతో డౌట్ పడి ఫోన్ చేయడం, మేము పోవడము. ఇంకా మనం కొద్దిగా బాడీ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే సగం కేసు మనకి డిటెక్ట్ అయిపోతుంది సార్. సో దానికోసం అంతా బాగా క్లీన్ చేయించి ఫోటో ఇస్తే న్యూస్ పేపర్లో చూసి ఒక కాల్ వస్తుంది. మేము అందాక దాన్ని ఫ్రీజర్లో పెట్టాము. అంటే అన్నౌన్ డెడ్ బాడీ ఏదైనా వస్తే ఓ 2-3 డేస్ మనం ప్రిజర్వ్ చేస్తాం సార్. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో అన్న ఉద్దేశం. వాళ్ళు రావడం, వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేయడం, తర్వాత ఇంక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఇదంతా. ఇక్కడ మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? మనకు ఫోన్ డాటా సార్. ఫోన్ డాటా అంటే ఫోన్ డాటాలో కూడా తిరుపతి బస్ స్టాండ్లో ఒక సెల్ ఫోన్ ఎవరు పోగొట్టుకున్న సెల్ ఫోన్ తీసుకొని కాల్స్ చేస్తాడు. కానీ సెల్ ఫోన్ అది కూడా తప్పటేనా? ఫోన్ తనదే, ఐఎంఈ సేమ్ వస్తుంది, సిమ్ కార్డు వేరే ఉంటుంది. ట్రై చేశాడు, అంత ఏదో క్లూ దొరుకుతుంది సార్. దొరకకుండా పోయే అవకాశమే లేదు. అందరూ కన్విక్షన్ వచ్చిందంటే 5గురికి జైలు జీవిత ఖైదు పడింది. సూపర్ అండి, ఇది సూపర్. తర్వాత అంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నేను తొట్టంబేడులో, దాని తర్వాత శ్రీకాళహస్తి 2 టౌన్ పోయాను సార్. సార్ శ్రీకాళహస్తి 2 టౌన్ వెళ్ళక ముందు నుండే మీరు మారథాన్ ఉన్నారా, తర్వాత వచ్చారా? లేదు సార్, నేను నా మారథాన్ జర్నీ 2021 నుంచి స్టార్ట్ అయింది. అచ్చా 2009 నుంచి 2021 వరకు సర్వీసులు ఉన్నారు. 21 నుంచి మారథాన్. 21. ఓకే. శ్రీకాళహస్తి 2 అక్కడే ఉందండి మీకు ఛాలెంజ్. అప్పుడు ఎవరు ఎస్పీ? శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్ ఎవరు అప్పుడు? సార్ జగదీష్ నాయక్ గారని డిఎస్పీ ఉన్నారు సార్. సార్ ఇప్పుడు సార్ ఉండేవాళ్ళు. అక్కడే ఛాలెంజ్. ఏం నేర్చుకున్నారు? అక్కడ ఒక మర్డర్ కేసు చేసాం సార్. దాంట్లో కూడా 5గురికి జీవిత ఖైదు పడింది. అదేంటో కేసు అంటే ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకొని అతన్ని భర్తకు మందు బాగా తాపిచ్చి ప్రియుడితో కలిసి అతని అనుచరులను పెట్టుకొని చంపి ఒక ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తారు. ఎలా అండి అది? సార్ శ్రీకాళహస్తిలో ఒక లాడ్జ్లో ఒక మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అదే శ్రీకాళహస్తి టౌన్లో వేరే ఉన్నటువంటి వ్యాపారస్తుని భార్యతోటి అక్రమ సంబంధం ఉంటుంది. అతనికి ఉన్నటువంటి భర్తకున్నటువంటి తాగుడు అలవాటుని ఆసరాగా చేసుకొని భర్తను మనం ఎలిమినేట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ తోటి. పిల్లలు 2 పిల్లలు సార్. 2 పిల్లలు ఉండగా ఇంకొక ఆయనతో ఉండడం వల్ల అతనికి పెళ్ళయింది, అతనికి పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగా అతన్ని తీసుకొని పోయి మందు దాపిస్తారు. స్కిట్ అని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడ అతని బండి పడినట్టు యాక్సిడెంటల్గా అతను పడిపోయినట్టుగా క్రియేట్ చేస్తారు. ఒక మార్నింగ్ మనకు కాల్ వస్తుంది, పోలీసులు మనతో అక్కడ పోయి సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తూనే మనకు కొద్దిగా ఇది యాక్సిడెంట్ కేసు కాదు అనేది మనకు ఐడియా వస్తుంది. స్పాట్ చూడగానే ఐడియా వస్తుంది. అంటే వెహికల్ పడిన విధానం కానీ ఆ పర్సన్ పడిన విధానం కానీ ఇదంతా కూడా మనకు కొద్దిగా. ఇంకోటి అతను నోట్లో కూడా కొద్దిగా నురగలాగా రావడం, అంటే పాయిజనస్ ఏదో అతను తాగన్నా ఉండాలి లేదా ఎవరన్నా తాపిచ్చి ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వెళ్ళి వైఫ్ దగ్గరనే కంప్లైంట్ తీసుకున్నాం. మా దగ్గర ఆమె ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా వెళ్ళాం, అందరూ దొరికారు, పట్టుకున్నాం. అందరికి జీవిత ఖైదు పడింది. ఎక్కడ మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? కాల్ డాటా. ఆ మాత్రం అంతవరకు బ్రేక్ అవ్వలేదు. ఆమెకి ఏమి తెలియనట్టుగానే ఉంది. చివరికి ఆమెకు కూడా జీవిత ఖైదు పడింది. దాంట్లో ముఖ్యంగా పిల్లల సాక్ష్యం బాగా పనిచేసింది సార్. ఆమె పిల్లలది, చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ క్రూషియల్గా పనిచేసింది మనకి. అంటే వాళ్ళు చెప్పడం, ఇతను ఇంటికి వస్తే వాళ్ళను పక్కన పడుకోబెట్టడం, వాళ్ళతో కలిసి ఉండడం, ఇలాంటి అన్ని విషయాలు కూడా పిల్లలు కోర్టులో చెప్పడంతో అది అలాగే మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కలిసి. ఆ కేసులో తండ్రి చనిపోయాడు, తల్లి జైలుకి వెళ్ళిపోయింది, మన పిల్లల పరిస్థితి ఏంటంటే? ఉన్నారు సార్, వాళ్ళ బాబాయ్ ఒక అతను ఉన్నారు, అతను బాగా రెస్పాన్సిబుల్ పర్సన్, అతను టేక్ కేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఇంకా జైల్లో ఉందా? ఇప్పుడు లేటెస్ట్గా తెలియదు సార్. ఓకే, కన్విక్షన్ వచ్చింది. ఓకే, ఇంకేమున్నాయండి కాళహస్తిలో మీకు? కాళహస్తిలో ఇది చేశాను సార్. తర్వాత కాళహస్తి 2 టౌన్ తర్వాత నాకు ఎలక్షన్ కోడ్ రావడంతో అలిపిరికి వచ్చాను. అలిపిరి కొద్ది రోజులు పనిచేశాను. అలిపిరిలో దాని తర్వాత శ్రీకాళహస్తి రూరల్ వెళ్ళాను, అక్కడ కొద్ది రోజులు ఉండి
ఏర్పేడ్ అలిపిరిలో మీకు రాజశేఖర్ గారు కరోనా టైంలో చనిపోయారు. చనిపోయారు రాజశేఖర్ సార్. దాని తర్వాత బివి శ్రీనివాసులని ఒక ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు సత్యవేడిలో ఉన్నారు సార్, శ్రీ సిటీలో పనిచేస్తున్నారు. సార్ దగ్గర చేశాం. తర్వాత అక్కడ నుంచి రీకాల్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 years కంటే ఎక్కువ ఒకే సబ్ డివిజన్లో ఉన్నాం కాబట్టి అక్కడ బదిలీ చేయడం. తర్వాత అగైన్ మళ్ళీ శ్రీకాళహస్తి రూరల్, దాని తర్వాత ఏర్పేడ్ పోవడం జరిగింది సార్. ఏర్పేడ్లో ఉన్నప్పుడు రెడ్ శాండిల్ వర్క్ బాగా జరిగింది సార్. ఎయిర్పేట్ వరకు వెళ్ళక ముందు సార్. అలిపిరిలో చేస్తున్నప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ ప్రాబ్లం సార్ తర్వాత ఆఫీసర్లకి రూమ్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ ప్రోటోకాల్ ఉండేది. ప్రోటోకాల్ అంటే నేను పనిచేసింది 2015 సార్. ఆ టైంలో అంటే ఇన్స్పెక్టర్ గారు SHOగా ఉన్న దగ్గర ఎస్ఐలకి కొద్దిగా ఉండదు బర్డెన్ ఉంటుంది సార్, సెక్టార్ వైజ్గా ఉంటుంది. నాకు ఈ జీవకోన మంగళం వరకు నాకు ఈ పోలీస్ స్టేషన్కి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ అంతా నాదే ఉండేది. లెఫ్ట్ సైడ్ లీలామహల్ నుంచి స్ట్రైట్గా LIC ట్రైనింగ్ సెంటర్ అని అక్కడ రూమ్స్ లేవు అక్కడ. అక్కడ వరకు అదంతా కొద్దిగా స్లమ్ ఏరియా, ఎక్కువ ఈ రెడ్ శాండిల్ రిలేటెడ్ ముద్దాయిలు, అలాగే పైన పనిచేసే వాళ్ళు, దేవుడి కొండ మీద పనిచేసే వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు. బాగా గొడవలు అంతా జరుగుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ ప్రివెంట్ చేసుకుంటూ అప్పుడు DSP గారు రవిశంకర్ రెడ్డి సార్ అని ఉండే, బాగా రౌడీ షీట్స్ ఇవన్నీ బాగా ఓపెన్ చేసాం. ఈ చిల్లరగా డబ్బులు వసూలు చేయడం, ఆటో వాళ్ళని బెదిరియడం ఇట్లాంటిది ఎక్కువ జరుగుతూ ఉండే. వాటిని అంతా కూడా మ్యాక్సిమం కంట్రోల్లోకి తెచ్చాం సార్. లీలామాల్ సెంటర్ పనిచేశారు సార్. అక్కడ సెంటర్ ఏంటండి 24 గంటలు రౌడీజం కనిపిస్తుంటుంది, రాత్రి ఉండదు, పగలు ఉండదు. మ్యాక్సిమం బాగా చేస్తున్నాం సార్. ఇంకా తగ్గింది, ముందుతో పోలిస్తే బాగుంది. ఇప్పుడు తెల్లవారుజామున బస్సు దిగిన వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది సార్, నైట్ టైం అక్కడ టిఫిన్ సెంటర్ తినేవాడికి ప్రాబ్లం ఉంటుంది సార్. 1 or 2 ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇప్పుడు బాగా తొందరగా రెస్పాండ్ అవ్వడము, డైల్ 100 రావడము, కమాండ్ కంట్రోల్, 24 గంటలు బీటు, భద్రత, అలాగే రక్షక్ వెహికల్స్, ఈ మూమెంట్ అంతా కూడా బాగుంటుంది సార్. చాలా ఇమ్మీడియట్గా తీసుకున్నాం. ఓకే, అక్కడ నుండి మీరు శ్రీకాళహస్తి రూరల్. అవును సార్, శ్రీకాళహస్తి ఏర్పేడ్ చేశాను. ఏర్పేడ్ తర్వాత బంగారుపల్లెంకి వెళ్ళాను సార్. ఎయిర్పేట్లో మీకు చెప్పండి, మీకు అసలైన అక్కడ వారు అక్కడ స్టార్ట్ అయింది కదా. ఏర్పేడు అంటే ఎయిర్పోర్ట్ అందు ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రోటోకాల్, VIPs మూమెంట్ అందు ఎక్కువ ఉంటుంది. ఎక్కడ మీకు ఎదురైంది అంటే అప్పుడు రెడ్ శాండిల్స్ అంటే మాకు ఈ ఫారెస్ట్ ఏరియా ఉంది సార్, కొద్దిగా ఈ బ్యాక్ సైడ్ వెంకటగిరి టువర్డ్స్ వెంకటగిరి మనం వెళ్ళేటప్పుడు శ్రీకాళహస్తి, బీవీపురము, గొల్లపల్లి, అలాగే ఆ పైన ఉన్నటువంటి ఈ గ్రామాలలో కొద్దిగా అక్కడ కూడా కొద్దిగా రెడ్ శాండిల్కి అంటే ఎంట్రీ అంటే మెట్టు అటువైపు ప్రాంతం ఇటు కూడా ఉందా? ఇక్కడ ఏం లేదు సార్, ఈ సైడ్ ఏం లేదు. అంటే అడవి లేక్, ఫారెస్ట్ లేక్ ఎంటర్ అవ్వడానికి కానీ ఎగ్జిట్ అవ్వడానికి కానీ రూట్స్ ఉన్నాయన్నట్టు. ఇక్కడ ఏర్పేడ్ ఏరియాలో కూడా కొన్ని రూట్స్, బాకారాపేట అటుకది ఉంటుందండి. అక్కడ కూడా అంతలకల్లా మనకు ఏదైతే శేషాచలం ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ అంటే పోలీస్ మూమెంట్ ఎక్కడ తక్కువగా ఉంటుంది కొద్దిగా అనేది చూసుకొని కూడా వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం కానీ ఎంట్రీ అవ్వడం కానీ లాంటివి చేస్తుంటారు. సరే, ఎంట్రీ ఎగ్జిట్ ఎలా మీరు కంట్రోల్ చేస్తారు అక్కడ? సర్వేలెన్స్ సార్ కంప్లీట్గా కానిస్టేబుల్ నందు పెట్టడం, కోంబింగ్ ఆపరేషన్స్కి అందు అటెండ్ అవుతూ ఉండడం. వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఏర్పేడ్లో ఉన్నప్పుడు ఎక్కువ చెన్నైలో ఉన్నటువంటి గోడౌన్స్, దానికి సంబంధించినటువంటి అక్కడ ఎక్కువ సీజ్ చేయడం జరిగింది సార్. అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఎయిర్పేట్లో పనిచేస్తున్నప్పుడు పుష్ప లాంటి వాళ్ళు ఎవరైనా ఎదురుపడ్డారా? ఉన్నారు సార్. అంటే కొన్ని కేసులలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే మా పరిధి కాకపోయినా కొన్ని సబ్ డివిజనల్ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ ఉమ్మడిగా ఇంతవరకు చూడండి స్మగ్లింగ్ చెప్పండి. అక్కడ సినిమాలో చూడండి స్మగ్లింగ్ జరిగేది అక్కడ? అంటే సినిమాలో లాగా పోలీసులు చేసినప్పుడు కానీ, పోలీసులు ఎదురుపడ్డప్పుడు కానీ తిరగబడము ఇలాంటిది కొన్ని సందర్భాలలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో చాలా క్విక్గా అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, నేను అంటుంది అది కాదు. వాళ్ళు పాల క్యాన్లలోని లేదా కిందన ఒక ట్రాక్, ఒక లాకర్లా చేయించుకొని తేవడం అలాంటివి ఎదురుపడి ఉన్నాయి సార్. ఉన్నాయి. అంబులెన్స్లో తీసుకొని పోయేది, లాక్స్ని, అలాగే పాల వ్యాన్లలో అందరూ తీసుకొని పోయేది, ఇలాంటివి ఉన్నాయి. అలాంటి కేసులు కూడా చేసి ఉన్నాము. కాకపోతే నేను చిత్తూరు తాలూకాలో పనిచేసేటప్పుడు అంబులెన్స్ లాంటివి సీజ్ చేసి ఉన్నాము. వాటికి సమాచారం మనకు వస్తుంది. కొద్దిగా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మేము కూడా కొన్ని డౌట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వాటిలో మేము కూడా ట్రాకర్స్ లాంటివి పెట్టి కొద్దిగా తెలివిగా చేస్తే దొరుకుతాయి సార్. లేదంటే అంత ఈజీ అంటే ఎలాగా చెప్పండి ఒకసారి. అంటే మనకు GPS ట్రాకర్స్ ఉంది ఇప్పుడు అవైలబిలిటీ వచ్చేసింది సార్. బాగా మనకు డౌట్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ వెహికల్కి మనం GPS ట్రాకర్ని అటాచ్ చేస్తాం. లైక్ అయస్కాంతం లాంటి మ్యాగ్నెట్ పెట్టడము, లేదంటే ఎక్కడన్నా దాన్ని మన ఇన్ఫార్మర్ తోటో లేదా మనమో దాన్ని సెట్ చేస్తాం. కొన్ని వెహికల్స్ ఆ వెహికల్ మూమెంట్స్ని చెక్ చేస్తూ ఉంటాం, మనకు ఐడియా వచ్చేస్తుంది. అంబులెన్స్ ఎలా పట్టుకున్నారు మీరు? అంబులెన్స్ కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. అంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటే చేసాం. ఒక దగ్గర ఆంబుస్ లాగా వేసి బ్లాక్ చేసాం ఎక్కడిదక్కడ. అంటే
అంబులెన్స్ వస్తూ ఉంటుంది సార్. మనము యూనిఫామ్లో కనపడ్డా లేదా చాలా హైవేలలో 8 లైన్ హైవేలలో చాలా కష్టం ఉంటుంది. మేము చేసింది 8 లైన్ హైవే అది. అలాంటప్పుడు మనం వెంకటగిరి టు తిరుపతి లేదు సార్, తిరుపతి టు వేలూరు సైడ్, వేలూరు తమిళనాడు. మేము ఆల్మోస్ట్ చిత్తూరు కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఎక్కడైతే నేరోగా రోడ్డు ఉందో అలాంటి కల్వట్టు అలాంటివి ఉన్న ఏరియాలు, అంటే వాడికి వేరే ఛాన్స్ ఉండదు, ఇంకా వెహికల్ని సైడ్కి తీయలేకూడదు. అలాగా ఉన్న దగ్గర బ్లాక్ చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది. అదంతా ఒక జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలా. లేదంటే వాళ్ళు మనం హిట్ చేసుకుంటూ పోవడమో లేదా సైడ్ పోవడమో లేదా మామూలు నార్మల్ జనాలకు కూడా ఒక్కోసారి ఎఫెక్ట్ అవుతుంది. ప్రాపర్టీస్ కూడా కొన్ని ఇళ్ళ లేకందు. అంబులెన్స్ మీకు మీరు పెట్టించాడు డౌట్ రాకుండా, వాడికి డౌట్ రాకుండా మీరే ముందు పెట్టారా, లేదా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే అంబులెన్స్ మీరు రెడీ చేస్తారా? ఒక అంబులెన్స్లో వస్తుందని ఇన్ఫర్మేషన్ సార్. దానికి మనం ఏం చేసాం, మన స్టాఫ్ను అక్కడక్కడ పెట్టాం. అంబులెన్స్ వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నారు. మేము ఎక్కడైతే బ్లాక్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. వచ్చే ముందు ఏం చేస్తామంటే ఆల్రెడీ మేము కొన్ని లారీలు అవన్నీ తెప్పించి పెట్టుకొని ఉంటాం. అంటే వెహికల్ ఇట్లా రాగానే ముందు వెహికల్ లారీలతోటి బ్లాక్ చేస్తాము, బ్యాక్ బ్లాక్ చేస్తాము. సో మేము పక్కనే ఉంటాము ఆంబుస్ లాగా. ఇమ్మీడియట్గా పోవడం, రష్ అవ్వడం, అందరినీ దాంట్లో కూలీలు కూడా కూర్చొని ఉన్నారు. మేము పట్టుకున్న దాంట్లో దొంగలతో పాటు కూలీలు కూడా ఉన్నారు. కూలీలు దొరికారు. అంబులెన్స్లో ఎవరున్నారని అడిగారా మీరు? అంత టైం ఉండదు సార్. వాళ్ళకు తెలుసు పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యారంటే ఇంకా కంపల్సరీ రెడ్ శాండిల్ తీసుకుపోతున్నామని తెలిసే వచ్చారనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఎన్ని దొరికాయండి దొంగలు? దాంట్లో అరౌండ్ ఒక 50 దాకా దొరికాయి సార్ లాక్స్. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారట వాళ్ళు? అవి మన పాకాల ఏరియా దగ్గర నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అక్కడ నుంచి మనం చేసాం. కల్లూరు ఆ ఏరియా. ఓకే. శ్రీకాళహస్తి 2 నుండి ఎక్కడికి వచ్చారు? రూరల్ నుండి ఏర్పేడ్కి వచ్చాను సార్. ఏర్పేడ్లో ఉన్నప్పుడు జయలక్ష్మి మేడం గారు ఎస్పీ గారు అందున్నారు, గోపినాథ్ జెట్టి సార్ ఎస్పీ గారు ఉన్నారు. ఆ టైంలో మామూలుగా థెఫ్ట్ కేసులు, ట్రాక్టర్ దొంగతనాలు అలాంటివన్నీ చేంజ్ చేసుకుంటాం. కేసులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఎయిర్పోర్ట్ డ్యూటీస్ అంతా చేసుకుంటాం. అక్కడి నుంచి నేను డైరెక్ట్గా బంగారుపాలెంకి వెళ్ళడం జరిగింది సార్. బంగారుపాలెంలో 2018 నుంచి చేశాను సార్. ఆల్మోస్ట్ 3.5 years చేశాను నేను. ఏముండండి మీకు బాగా మర్చిపోయిన సంఘటన అక్కడ? బంగారుపాలెంలో నేను వెళ్ళిన వెంటనే అక్కడ క్రైమ్ నేచర్ ఏంటంటే బంగారుపాలెము బెంగళూరుకి హైవే సార్. బెంగళూరుకి ఎక్కువ ఉంటుంది మూమెంట్. అంత మ్యాటర్ ఆఫ్ 2 hours జర్నీ అంతే. బెంగళూరుకి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు, అక్కడ నుంచి వస్తుంటారు. అది ఇంకా మనకు గేట్వే లాగా. మనం తిరుపతి రావాలన్నా, విజయవాడ రావాలన్నా, వైజాగ్ రావాలన్నా, కలకత్తా వెళ్ళాలన్నా అదే వే ఇంకా మనకి. సో కదా మదనపల్లి మీదుగా అది తక్కువ సార్, చాలా తక్కువ వెహికులర్ మూమెంట్ ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటుంది. ఇది నేషనల్ హైవే కాబట్టి రోడ్డు కూడా బాగుంటుంది. మేమున్నప్పుడే కొత్త రోడ్డు వేసారు. అంతకుముందు బాగా రోడ్ యాక్సిడెంట్స్ జరిగేటివి. మేము పోయిన 2018లోనే ఇనిషియల్ స్టేజ్లోనే ఒక బంగారు వ్యాపారస్తులు ఒక 5.5 kg బంగారం పోతుంది మా ఏరియాలోనే. బంగారుపాలెం అవుట్స్కట్స్లో నంది అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, A1 రెస్టారెంట్ అనేది, రిలయన్స్ అనే ఒక పెట్రోల్ బంక్ దగ్గర. అక్కడ మేము తీసుకొని పోతున్న బ్యాగ్లో ఒక 5.5 kg బంగారం దొంగలించబడింది అని ఒక 2 days తర్వాత, పోగొట్టుకున్న 2 days తర్వాత స్టేషన్ కంప్లైంట్ వస్తుంది. అది మనకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. కేజీలు అంటేనే అది ఏమన్నా కరెక్ట్ చెప్తున్నాడా, ఇతను ఏమన్నా సమస్య ఉందా అన్న ఉద్దేశంతో తర్వాత ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. అతను కన్విన్స్ చేసిన విధానం, అతను చెప్పిన విధానం చూస్తుంటే 100% పోగొట్టుకున్నాడు. ఎందుకంటే 2 రోజుల తర్వాత ఎందుకు ఇచ్చాడు అంటే ఓనర్ ఎవరైతే ఉంటారో తను భావేష్ జ్యువెలర్స్ అని చెప్పి బాంబేలో ఉంటారు సార్. తను వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు, ఎవరైతే గోల్డ్ థెఫ్ట్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళు పట్టుకుని క్యారీ చేస్తున్నారా? అవును సార్. అది ఎలా జరిగిందంటే మామూలుగా రెగ్యులర్గా మనకు బంగారము ఏదైనా ఎగ్జిబిషన్ కానీ లేదా షాప్స్కి కానీ వాళ్ళు తీసుకొని పోవాలన్నప్పుడు బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్స్ వస్తారు సార్. ఎగ్జిక్యూటివ్ కూడా ఓన్గా క్యారీ చేయడు సార్. వాస్తవంగా మనకి పార్సెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు. అంతా కాస్ట్లీ గోల్డ్ కానీ, క్యాష్ కానీ, బంగారం కానీ అదంతా ఆర్ముడ్ ఎస్కార్ట్తోనే వాళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళు కొచ్చిన్లో ఉన్నటువంటి ఒక గోల్డ్ ఎగ్జిబిషన్కి భావేష్ జ్యువెలర్స్ అని ముంబైకి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వస్తారు. ఇద్దరు వాళ్ళ ఏజెంట్స్ని పంపుతారు. మేము ఆల్రెడీ గోల్డ్ పంపించాము ఎగ్జిబిషన్కి. అదంతా కూడా కొద్దిగా మామూలు మనం డైలీ లైఫ్లో వాడే గోల్డ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి గోల్డ్ సార్. అది మనకు అకేషనల్కి వాడే గోల్డ్. అది
ఆ గోల్డ్ ఎగ్జిబిషన్కి వాళ్ళు పంపుతారు. ఏజెంట్స్ సింపుల్గా బాంబేలో బయలుదేరుతారు, కొచ్చిన్కి వచ్చేస్తారు. కొచ్చిన్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఆ ఆఫీస్ దగ్గర చెప్తే వాళ్ళు ఆ పార్సల్ ఇస్తారు. ఆ పార్సల్ తీసుకొని వస్తారు, ఎగ్జిబిషన్ అంతా ఎగ్జిబిట్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఓనర్ కాల్ చేస్తారు.